సో కేసీఆర్ పిటిషన్ రిజెక్ట్. అందులో పేర్కొన్న ఆరోపణల్లో మెరిట్స్ లేవు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటుపై వాదనలు అర్ధరహితం. మీడియాకు తాజా పరిస్థితిని వివరించారు. నోటీసులు జారీ చేయడంలో ఉల్లంఘన లేదు. ఉత్తర్వుల్లో సీజే ధర్మాసనం క్లారిటీ. గులాబీ బాస్కు మరోసారి నోటీసు జారీ అయ్యే ఛాన్స్. కవిత బెయిల్ పిటిషన్పై తిరస్కరణ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు. గులాబీలో అయోమయం. నిన్నటిదాకా ఎమ్మెల్యేల వలసలపై వార్తలు, ఇప్పుడేమో ఎమ్మెల్సీలపై ఊహాగానాలు. కాంగ్రెస్ లీకులతో బీఆర్ఎస్లో విచిత్ర పరిస్థితి. పిలిచి అడిగితే ప్రయోజనం లేదనే అనుమానం, అడగకుంటే చేజారుతారనే ఆందోళన. ముందు గొయ్యి వెనకాల నుయ్యి. మామూలుగా ఉండదు మరి వీళ్ళతోటి. అందులో కాంగ్రెస్ నాయకులతోటి అసలే ఘోరంగా ఉంటుంది ఇంకా పరిస్థితి. మింగలేరు, కక్కలేరు, ఏమనలేరు. సో ముఖ్యంగా నేను మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, బీఆర్ఎస్కి చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా. సో గతంలో ఎన్నోసార్లు మార్నింగ్ న్యూస్లో చెప్పినాం, సవరణలు చేసుకోండి అంటే మమ్మల్ని ఏదో శత్రువులు చూసారు కానీ మీరు మాత్రం సవరణలు చేసుకోలే. ఇకనైనా మేలుకోండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి, మంచి మంచి కార్యకర్తలను సెలెక్ట్ చేసుకోండి, మండల అధ్యక్షులను జిల్లా అధ్యక్షులను మార్చండి. ఎవరైతే గతంలో చేసినటువంటి అవినీతి పరులు ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ముందు కొన్ని రోజుల వాళ్ళని ఇంకా అసలు పార్టీ దరిదాపుల్లో కూడా రానియకుండా చూసుకోండి. కొత్త నీరును తీసుకురండి, కొత్త మనుషుల్ని తీసుకురండి, కొత్తదనాన్ని తీసుకురండి. సో ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ గ్రౌండ్లో అన్ని ఇష్యూస్ మీద కూడా కొట్లాడండి. అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మాట్లాడండి, మీ కార్యకర్తల్లో జోష్ నింపండి. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ జీరో అయిందని మాట్లాడుతూ ఉన్నాం కదా. సో ఎప్పుడైనా తెలంగాణలో ఖచ్చితంగా నేషనల్ పార్టీస్ కన్నా కూడా ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే ప్రత్యేకంగా ఈ తెలంగాణ వాదంతో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలనే తెలంగాణ ప్రజలు నమ్ముతారు. సో దయచేసి ఇకనైనా ఒక చిన్న క్షమాపణ చెప్పి చేయాల్సినటువంటి సవరణలు చేసి పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల్లో జోషులు నింపి, వెళ్ళిపోయిన వాళ్ళు ఎట్లాగో వాళ్ళు కూడా ఏం చక్కనైన వాళ్ళు కాదు, వాళ్ళంతా కూడా అవినీతి పరలే. సో వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. మీ అవినీతి గబ్బిలాలన్నీ పోయి పక్క పార్టీలో చేరుకుంటున్నాయి. మీ పార్టీ ప్రక్షాళన అవుతుంది. మీరు కూడా అట్లనే ఎవరైతే ఈ పార్టీ ముందు ఇప్పుడు కేటీఆర్ పిఏ ఉన్నాడు తిరుపతి, ఆ పెద్ద ఏమంటారు ఇక ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువనే ఇక. సో ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టుకోకండి, ఫస్ట్ బయటకు పడేసేయండి. అండ్ అట్లనే సంతోష్ కుమార్ జోగులపల్లి ఉన్నాడు, ఆయన అంటే చుట్టం కాబట్టి మీరు మింగలేరు, కక్కలేరు. ఈ కార్యకర్తలకు మీకు మధ్యలో గ్యాప్ రావడానికి ముఖ్య కారకులు కేటీఆర్కి గ్యాప్ రావడానికి తిరుపతి కారణము, కేసీఆర్కి గ్యాప్ రావడానికి సంతోష్ కుమార్ కారణం. సో ఇవన్నీ కూడా సవరణలు చేసి క్యాడర్ని కాపాడుకుంటే అద్భుతంగా మీ పార్టీ ముందరికి వెళ్తుంది రానున్న కాలంలో. లేదు కుందేలకు ఏమంటారు 6 కాళ్ళ 4 కాళ్ళ సామెత ఉంది కదా, గుర్తొస్తుంది టైంకి. కానీ సో ఇదే పరిస్థితి అయిపోతుంది. ఇంకా దిగజారిపోతారు, ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో ఎవరికైనా ఎప్పుడైనా ప్రజలే ప్రాధానికం. ఇంకా ప్రజల వల్లే మేము ఓడిపోయినాం, ప్రజలే తప్పు చేశారు, ప్రజలకి బుద్ధి వచ్చింది, ఇట్లాంటి అహంకార మాటలు మానుకోండి అని చెప్పి నేను మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి నేను చెప్తా ఉన్నా. సో ఇక్కడైనా సవరణలు చేయండి, అందరినీ స్ట్రాంగ్ చేయండి, జిల్లా అధ్యక్షుల్ని మార్చండి అని చెప్పి నేను మళ్ళా చెప్పిందే చెప్తా ఉన్నా. ఇక తీసుకుంటారా మీ ఇష్టం, తీసుకోలేదు వదిలేసిండ్రా మీకే కష్టం. కవిత పాపము మళ్ళీ బెయిల్ కోసం మళ్ళీ తిరస్కరించిందంట. ఇక తను నాకు తెలిసి ఇంకొన్ని రోజులు ఇంకా ఒక 1 year అన్నా మరి జైల్లో ఉండే అవకాశం ఉంది. వీళ్ళు బెయిల్ మాటిమాటికి వాయిదా వేసుకుంటూ వస్తున్నారు, తిరస్కరిస్తోంది. సో డైరెక్ట్గా ఈడీఏ చెప్తా ఉంది, మ్యానిపులేట్ చేస్తారు, తను తారుమారు చేస్తారు సాక్ష్యాల్ని. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా కవితకు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రినే జైల్లో పెట్టారు, మరి కవితను వదిలేస్తారా అంత ఈజీగా? జైల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేసింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటుపై వాదనలు అర్ధరహితం. మీడియాకు తాజా పరిస్థితిని వివరించారు. నోటీసులు జారీ చేయడంలో ఉల్లంఘన లేదు. ఉత్తర్వుల్లో సీజే ధర్మాసనం క్లారిటీ. గులాబీ బాస్కు మరోసారి నోటీస్ జారీ అయ్యే ఛాన్స్. ఈ నోటీసుల రిప్లై కానీ ఏమైనా చేసేది ఉందా? స్కాములు బయట పెట్టేది ఉందా? అరెస్ట్లు అయ్యేది ఉందా? ఏమైనా ఉందా? ఏముండదు. జస్ట్ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పార్టీని కాపాడుతుంది, ఈ పార్టీ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని కాపాడుతుంది, అంతే. మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి జనాలని పిచ్చోళం చేయనీకి, ఎర్రి పుష్పాలను చేయనీకి వీళ్ళ యాక్టింగ్లు వర్ణనాతీతం. అబ్బో, అర్థమైందా?